సాధారణంగా పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్ళడం సహజమే, అది మన సంప్రదాయం కూడా. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్లేస్లో మాత్రం మొత్తం రివర్స్ అనమాట. పెళ్ళైన తర్వాత భర్తనే అత్తారింటికి వెళ్ళాల్సి వస్తుంది. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజంగానే అక్కడ పాటిస్తూ ఉన్నారండి. సో జనరల్లీ మన ఇండియాలో ఎక్కువగా పితృస్వామ్య వ్యవస్థ కొనసాగుతుందన్నమాట. అంటే పురుషులదే ఆధిపత్యం. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్లేస్లో మాత్రం మహిళలదే ఆధిపత్యం అనమాట. అది ఎక్కడో కాదు, మేఘాలయాలో. సో అక్కడ కాశీకి చెందిన జనాలు దీన్ని ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు. సో అక్కడ ఏంటంటే ఈ తెగవాళ్ళు పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు అంటే భర్తనే అత్తారింటికి పంపిస్తారంట. అండ్ అక్కడ పనులు వ్యాపారాలు అన్నీ కూడా ఈ మహిళలే చూసుకుంటారు. అండ్ మహిళల కింద పురుషులు పనిచేయాల్సి వస్తుందంట. అండ్ పిల్లల విషయానికి వస్తే వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలకి తల్లి యొక్క ఇంటి పేరే వస్తుందంట. అండ్ పిల్లల్లో అమ్మాయిలకే ఆస్తులు వెళ్తాయంట. కొంచెం రివర్స్గా ఉంది కదా. సో మనం చేసే ప్రతి దానికి ఇక్కడ మొత్తం రివర్స్ అనమాట. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.